కాంగ్రెస్ పార్టీలో తిరిగినా బీఆర్ఎస్ పార్టీలో తిరిగినా మీద తిరుగుతున్నా తప్పది కాబట్టి తిరుగుతున్నామన్నా. మాకు కావాల్సింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీ కావాలి. మా లక్ష్యం ఇదే. ఏదో తిరుగుతామన్నా మర్చిపోన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టకన్నా నేను మీ మనుషులమ్మా అని చెప్పి ఎక్కడ పోయినా ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకే గ్యారంటీ లేదన్నా. కానీ దయచేసి నేనేందో మీకు తెలుసు. మీరందరూ తయారు చేసిన కార్యకర్త నేను మీ అందరి కోసం కొట్లానా. ఈ మంకమ్మ తోట చౌరస్తాలో కొట్లానా, తెలంగాణ చౌక్ చౌరస్తాలో కొట్లానా, టవర్ సర్కిల్ లో కొట్లానా, రాజు చౌక్ లో కొట్లానా, కోర్టు చౌరస్తాలో కొట్లానా, రాంపూర్ చౌరస్తాలో కొట్లానా, నాక చౌరస్తాలో కూడా కొట్లానా, రేగుర్తి చౌరస్తాలో కొట్లానా, ఎస్ఆర్ఆర్ కళాశాల చౌరస్తాలో కొట్లానా. ప్రతి చౌరస్తాలో ఈ కాశాపు జెండాకు అవమానం జరిగితే మీకోసం కొట్లాడి ఈ ధర్మం కోసం 5 సంవత్సరాల్లో 7 సార్ల జైలుకు వేనప్పుడు కూడా అనేక కేసులు నా మీద పెట్టినప్పుడు కూడా మీరు నా చేతికిచ్చిన కాశాపు జెండాను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదన్నా. నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజాబాయితో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మానికి ఆపద రావద్దు, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, హిందూ సమాజాన్ని ఎవరు చీల్చే ప్రయత్నం చేస్తా కూడా ఎక్కడికి అక్కడ అడ్డుకున్న వ్యక్తులు మా రాజాబాయి, మీ బండి సంజయ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ 2 అభ్యర్థులు వచ్చారు. ఏ రోజన్నా కరీంనగర్ లో ఏ చౌరస్తాలోనే ధర్నాలు చేసినా నా ఇద్దరు. ఈ 2 వ్యక్తులు ఏ రోజైనా కరీంనగర్ ప్రజలు కష్టాలు ఉంటే ఏ ఒక్కరైనా మీకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినా? ఈ 2 మీకు ఎప్పుడైనా కరీంనగర్ లో కనబడ్డారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా కరీంనగర్ కాపాడుకున్నది నేనన్నా. మీరందరూ అర్ధరాత్రి ఇంట్లో మీ భార్య పిల్లలతోని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా వరుకుంటే అర్ధరాత్రి కలెక్టరేట్ లో దేవాలయం ధ్వంసం చేస్తే బయటికి వచ్చి ప్రాణాలకు తెగించి కొట్లాడింది బండి సంజయ్. అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ కి అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేస్తే ఒక్కొక్కరిని బట్టలు ఊడరించి రాజీవ్ చౌక్ లో ఉరికిచ్చి కొట్టింది బండి సంజయ్. అరే కోర్టు చౌరస్తాలో రోడ్డు కట్టంగా ఉన్న చెట్టును మసీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవ్వరూ మాట్లాడలేదన్నా. మీకు ప్రతినిధిగా ఈ ధర్మ రక్షకుడిగా నేను ఆ చౌరస్తాలో చెట్టును వేర్లతో సహా నరికేసి ఇలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న. ఇన్నిసార్లు జైలుకు పోయినన్నా, ఇన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నా, ఇన్ని కేసులు మీకోసం భరించిన ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన 317 జీవోకు తీసుకొస్తే నేనొచ్చి కొట్లాడినా, ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది వస్తే నేను కొట్లాడినా, యువతకు నిరుద్యోగ సమస్య మీద నేను కొట్లాడినా, ఈ కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లాడినా. ఈ 2 అభ్యర్థులు ఏ రోజైనా ఈ సమస్యల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించున్నా. ఈ రోజు పైసలు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. స్మార్ట్ సిటీకి పైసలు తెచ్చింది నేను. 12,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు 12,000 కోట్ల రూపాయలను నా నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి బడ్జెట్ శాంక్షన్ చేసి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభించిన వ్యక్తి మీ బండి సంజయ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా ప్రధానమంత్రితోనే అభివృద్ధి కార్యక్రమాలు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఇంతవరకు ఎప్పుడు ప్రారంభించలే, నేను ప్రారంభించేసినన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. నాలాంటి మీరు తయారు చేసిన కార్యకర్త, మీరు తయారు చేసిన నాయకుడికి మళ్లీ అన్యాయం జరగద్దన్నా, మళ్లీ అన్యాయం జరగద్దన్నా. మాలాంటి ధర్మ రక్షకులను మీరు ప్రోత్సహించకుంటే, మాలాంటి ధర్మ రక్షకులను మీరు గెలిపించకుంటే, మాలాంటి ధర్మ రక్షకులను గెలిపించడానికి ఈ యువత సమయం ఇవ్వకుంటే, మాలాంటి ధర్మ రక్షకులను భుజానేసుకొని మీరు తిరగకుంటే మా భుజాన కాశాపు జెండా ఉండే పరిస్థితి లేదన్నా. ధర్మం రక్షింపబడాలంటే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం రక్షింపబడాలంటే, అభివృద్ధి చెందాలంటే పక్కా మీ బండి సంజయ్ని గెలిపించాలి. అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం మీకుందని, వాళ్ళ మనకుందన్న, దేశానికి అవసరం ఉందన్నా. ఇంతకుముందు రాజాబాయి చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే
ఈ భారతదేశం మరో పాకిస్తాన్ గా మారే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనేక దేశాల చుట్టూన్న ఇస్లామిక్ దేశాలుగా మార్చడానికి ఇలా ఇస్లామిక్